హలో ఎవ్రీవన్, ముందలుగా మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హ్యాపీ శివరాత్రి. ఇంటక్క అయిపోయిన తర్వాత చెప్తున్నాను అనుకోవద్దు. నేనైతే ఫుల్ బిజీ, ఎందుకంటే సంక్రాంతికి అత్తయ్య గారు వాళ్ళ దగ్గర బట్టలు పెట్టుకోలేదు కదా. సో నేనైతే ఇంక ఇంట్లో పెట్టేసుకున్నాం. ఫస్ట్ అయితే పరవన్నం వండుతాం కదా, అది ఒక్కటి తీసి దేవుడి దగ్గర పెట్టి మిగిలిన అన్ని నిండుకుండయి అన్నీ కూడా తీసి అత్తయ్య వాళ్ళ దగ్గర పెట్టేసుకుంటాము. అండ్ బట్టలు కూడా పెట్టుకుంటాము. అండ్ ఇంక నేను మార్నింగ్ టెంపుల్కి వెళ్దామంటే నాకు కుకింగ్ ఉంది కదా, ఇంట్లో వెళ్తాం కుదరలేదు. మా హస్బెండ్ వెళ్ళి మా పేరు మీద ఇంకా అభిషేకం చేయించారంట. ఆ పాలు తీసుకొస్తే తాగేసి ఇంక బొట్టు పెట్టుకున్నాము. అండ్ ప్రయాగ వాటర్తో శివలింగం మీద అభిషేకం చేస్తే చాలా మంచిదని చెప్పారు నిన్న. సో ఇంకా అవి కూడా పంతులు గారికి ఇచ్చి అభిషేకం చేయించుకున్నాము. నేను ఇంకా అత్తయ్య గారికి పెట్టుకున్నాం కదా, పరవన్నము, పులిహార, గారెలు, పూర్ణాలు, పప్పు, కలగలుపు కూర ఇవన్నీ వండేసుకొని ఇంకా అత్తయ్య దగ్గర పెట్టేసుకున్నాము. ఈవినింగ్ నిఖిల్ స్పైసీగా కావాలంటే స్వీట్ కార్న్కి ఉప్పు కారం రాసి అది వేసుకొని నేను నిఖిల్ తిన్నాం. పాపకు ప్లెయిన్గా ఇచ్చాము. నైట్ కాంతారా మూవీ వస్తే చూస్తూ ఇంకా డిన్నర్ అయితే కంప్లీట్ చేసాము. నేనైతే ఇది కాశీలో చేసిన అభిషేకం వీడియో. అండ్ ఫస్ట్ టైం నిఖిల్కి రుద్రాక్ష కడుతున్నాం, కాశీలో ఇచ్చారు. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.